భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మనం ఆంజనేయ చరిత్ర చెప్పుకుంటున్నాం కదా, దాంట్లోని కథలు చెప్పుకుంటున్నాము. నిన్న హరిహరులకు భేదం లేదనే సత్యాన్ని చెప్పే సన్నివేశాలతో గల కథనైతే మనం చెప్పుకున్నాం. ఇక తర్వాత కథాభాగంలోకి పోతే శివపార్వతి పుత్రుడు. తర్వాత కొంతకాలానికి మళ్ళీ దేవతలకు రాక్షసుల బాధ కలిగింది. వారు బ్రహ్మదేవుని శరణు పొందారు. ఆయన వాళ్ళందరినీ తీసుకుని శివుని వద్దకు వెళ్ళాడు. శివుడు వాళ్ళందరినీ వెంట పెట్టుకుని బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్న నరనారాయణుల వద్దకు వెళ్ళి నారాయణ మహర్షిని రాక్షసుల బాధ పోగొట్టమని ప్రార్థించాడు. నారాయణ మహర్షి శివుని వంక చూసి, అది నీ ద్వారా జరుగుతుందయ్యా అన్నాడు. అలా అంటూనే బ్రహ్మంగారిలోంచి ఇతర దేవతల్లోంచి కూడా ఒక్కొక్కరిలోంచి కొంచెం కొంచెం దివ్య తేజస్సును ఆకర్షణ చేసి శివుడి చేతిలో పెట్టాడు. శివుడు ఇదేమిటని అడగకుండా గుటుక్కును మింగేశాడు. అది చూసి నారాయణ మహర్షి చాలా సంతోషించి, దేవతలారా, మీ కోరిక త్వరలోనే తీరుతుంది. సమస్త దేవతా శక్తులతోనూ ఒక వానరుడు శివపుత్రుడే జన్మిస్తాడు. అతని ద్వారా మీరు కోరిన రాక్షస సంహారం జరుగుతుంది. నిశ్చింతగా వెళ్ళిరండి అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి శివపార్వతులు వృషభశైలం మీద, అనగా ఇప్పటి తిరుపతి కొండల మీద విహరిస్తూ ఉన్నారు. ఆ కాలంలో కూడా ఆ కొండల మీద కోతులు ఎక్కువగా ఉండేవి. అక్కడ ఒక కోతుల జంటను చూసి పార్వతీ పరమేశ్వరులు ముచ్చటపడి తాము కూడా కోతి దంపతులుగా మారిపోయారు. ఆ సమయంలో ఈశ్వరుల్లో దాగి ఉన్న సర్వదేవతా తేజస్సు బయటికి వచ్చింది. ఆ తేజస్సును భరించటం పార్వతీదేవికి చాలా కష్టమైపోయింది. శివ తేజస్సు అగ్నికి వాయువు సంక్రమించటం, అందువల్ల ఆమె ఆ తేజస్సును మహాశక్తిశాలి అయిన అగ్నిదేవునిలో ఉంచింది. అయితే అగ్నిదేవుడు ఆ తేజస్సును ఎక్కువ కాలం భరించలేక తన మిత్రుడైన వాయుదేవుడికి అందించాడు. వాయుదేవుడు ఆ శివవీర్యాన్ని తనలో ధరించి భరించలేక వదిలిపెట్టలేక నానాయాతన పడుతూ అలాగే రోజులు దొర్లిస్తున్నాడు. ఇలాంటి కథల్లో రోజులంటే మన లెక్కల్లో రోజులు కావు, యుగాలకు యుగాలే గడిచిపోతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉండగా రాధాంతర కల్పం వచ్చింది. ఒకనాడు వాయుదేవుడు లోపలి వేడి భరించలేక ప్రత్యక్షమైన దేవతారూపంతో ఆపసోపాలు పడుతూ వంగి వంగి నడుస్తూ వృషభాచలం సానువుల మీద ఇటు అటు తిరుగుతున్నాడు. సుకన్య కథ. ఆ సమయానికి దైవయోగం చేత అక్కడికి సుకన్య అనే గంధర్వ కన్య వచ్చింది. మంచి వయసు పొంగులో ఉన్న ఆ పిల్లకు వాయుదేవుడి తిప్పలు చూసేసరికి హాస్యమై ఆయన్ని అనుకరిస్తూ తాను బాధను నటిస్తూ కోతిలాగా గంతులు వేయసాగింది. అసలే బాధలో ఉన్న వాయుదేవుడికి ఈ కోతి చేష్టలతో కోపం నశాలానికి ఎక్కింది. ఆయన ఏదో శపించబోయి గుర్రుగా ఆ పిల్ల వంక చూసేసరికి ఆ పిల్లలో ఏదో అపూర్వ సారం ఆయన దివ్య దృష్టికి కనిపించింది. వెంటనే అప్రయత్నంగా ఆయన నోటి వెంట ఈ మాటలు వచ్చాయి. మిడిసి పడతావెందుకే పిల్ల, నేను మొయ్యలేకపోతున్న ఈ భారాన్ని చివరికి నువ్వే మొయ్యవలసి వస్తుంది, జాగ్రత్త అని. ఆ మాటలు విని ఆ పిల్ల మరీ పగలబడి నవ్వి, మగవాడిగా ఉండి నెల్లొచ్చిన ఆడదానిలాగా పొట్టపట్టుకు తిరుగుతున్నావు, ఇంకేముంది రేపో మాపో కంటావు, నీ భారం నేను మోసేదేమిటి అన్నది. ఈ మాటలకు వాయుదేవుడు మరీ రెచ్చిపోయి కోతిగంతులేయకు, త్వరలో నువ్వు భూలోకంలో అందగత్తవే పుట్టి ఆ గర్వం దిగేలాగా కోతిగా మారిపోతావు, అప్పుడు నువ్వే కోరి కోరి ఈ బరువు మోస్తావు అన్నాడు. అది శాపమో వరమో ఆయనకే తెలీదు. ఆ సుకన్య మాత్రం ఆ మాటలు విన్నా పట్టించుకోకుండా పకపకలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సుకన్య బ్రాహ్మణ స్త్రీగా జన్మించటం. ఇది జరిగిన కొద్ది కాలానికే ఆమెకు గంధర్వలోకంలో ఆయుష్యం తీరిపోయి భూలోకంలో సాధ్య అనే కన్యగా పుట్టి కశ్యపుడు అనే బ్రాహ్మణుడికి భార్య అయ్యింది. ఆ దంపతులిద్దరూ నిరంతరం తపోమయమైన జీవితం గడుపుతూ ఉండేవారు. వారికి సంతానం మీద కోరిక మాత్రం చాలా తీవ్రంగా ఉండేది, కానీ వయసు మలుతున్న సంతానం కలగలేదు. అందువల్ల ఆ దంపతులిద్దరూ ఆలోచించుకొని కైలాస పర్వత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ తీవ్రమైన దీక్షలతో సంతానం కోసం శివుణ్ణి గూర్చి తపస్సు ప్రారంభించారు. అంజనా కేసరల వివాహం పాట.
ఈశాన ఈశ ప్రణతులివే ఓ పంచశీర్ష ప్రణతులివే నీ నీచతనే సైపనని నిప్పులు చెరగకు నిటలాక్ష నీ నా భేదము దగదనుచో నీవే నేనని బోధించు నీ దౌతత్వము నింగి కదా నీ చక్రాలు సుత్తాజ్ఞల్ నీ దిక్కనగా ఊర్ధంబు నీకు ప్రియం బీరాగరాగిణి ఆనందాత్మక కోశగత ప్రణవంబుననువు కలవు కదా యకారమౌదువు మంత్రమున సచిదానందానుగ్రహదా. ఆ కశ్యప బ్రాహ్మణుడి తపస్సు ఎంత బాగా పెరిగిందంటే అగ్నిదేవుడు వాయుదేవుడు ఇద్దరూ తమంతట తాముగా ఆయనకు సేవలు చేయసాగారు. చాలా కాలానికి శివుడు ఆయనకి పంచముఖుడై దర్శనమిచ్చి వరం కోరుకో అన్నాడు. ఆ ముసలి బ్రాహ్మణుడు నువ్వే నాకు పుత్రుడవై పుట్టు అన్నాడు. శివుడు నవ్వి ఈ జన్మకు అయిపోయింది కదా, వచ్చే జన్మలో హనుమంతుడనే పేరుతో నీకు పుత్రుడినే జన్మిస్తానులే అన్నాడు. ప్రక్కనే పారిచారకులుగా ఉన్న అగ్నివాయుదేవులకు కూడా ఆశ పుట్టి దేవదేవ మాకు కూడా నీవు పుత్రుడవై పుట్టవయ్యా అని బ్రతిమాలారు. శివుడు నవ్వి కొంచెం సేవ చేసినందుకు మంచి లాభమే కోరుతున్నారే, సరే అలాగే కానివ్వండి అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆనాటి కశ్యపుడే కేసరి అనే పేరుతో వానర రాజై పుట్టాడు. ఆనాటి కశ్యప ధర్మపత్ని సాత్యాదేవి అహల్య గౌతములకు అంజనా అనే పేరుతో కూతురుగా అందగత్తగా జన్మించింది. కేసరి పరాక్రమం. కేసరి జాతి వల్ల వానరుడు అయినప్పటికీ తపోవనాల్లో ఉండే మహర్షుల తపస్సులను ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉండేవాడు. అతని కింద 16,000 పర్వతాల వానర రాజ్యం ఉండేది. ఆ రోజుల్లో శంభసాధనుడు అనే రాక్షసుడు మునులను అధికంగా బాధ పెడుతూ ఉండేవాడు. క్రమంగా వాడు దేవతలను కూడా పీడించసాగాడు. దేవతలు బ్రహ్మగారి వద్దకు వెళ్ళి సలహా అడిగారు. ఆయన వీడిని సంహరించగల శక్తి కేసరి అనే వానరాజుకు ఒక్కడికే ఉంది. మునులు ప్రార్థిస్తే అతడు ఆ పని చేస్తాడు అని చెప్పాడు. అలాగే మునులు వెళ్ళి ప్రార్థించారు. కేసరి సరే అని అభయం ఇచ్చాడు. ఇది గమనించిన నారద మహాముని సువర్ష శీఘ్రం అంటూ సరాసరి శంభసాధనుడి దగ్గరికి వెళ్ళి నీ కొంప మునిగిపోతుందయ్యా అంటూ వివరాలన్నీ చెప్పాడు. దాంతో ఆ రాక్షసుడు పేట్రేగిపోయి ఆ కోతిగాడు నన్నే చంపేటంతటివాడా అని అరుస్తూ తానే కేసరి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దాంతో కేసరికి ధర్మ సంకటం తొలగిపోయింది. రాక్షసుడే తన మీదకి వచ్చి పడ్డాడు కనుక కేసరి సంతోషంగా యుద్ధానికి తలపడ్డాడు. దేవతలే ఆశ్చర్యపడ్డ ఆ యుద్ధంలో కేసరి వానరుడు శంభసాధనుణ్ణి ఘోరంగా సంహరించాడు. ఇది ఇలా ఉండగా కుంజరుడనే వానరవీరుడు ఒకడు ఉండేవాడు. ఆయన భార్య పేరు వింధ్యావళి. వారికి సంతానం లేక శివుడికే తపస్సు చేశారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు సంతాన యోగం లేదురా, అయినా బాధపడకు, ఒక మంచి కూతుర్ని దత్తతగా ఇప్పిస్తాలే, ఆ పిల్ల వల్ల నీకు మంచి కీర్తి కలుగుతుందని చెప్పి వివరాలేమీ చెప్పకుండానే మాయమైపోయాడు. గౌతముడి సంసారం. ఇదిలా ఉండగా అహల్య గౌతమ దంపతులు అప్పటికే శతానందుడు అనే పుత్రుడు అంజన అనే పుత్రిక కలిగారు. గంధర్వ కన్య సుకన్య మొదటి సాధ్యాదేవిగాను ఇప్పుడు అంజనాగాను జన్మలెత్తిందనమాట. ఆ తర్వాత గౌతమ మహర్షి కొంతకాలం దీర్ఘ సమాధిలో ఉండిపోయాడు. ఆయన ధర్మపత్ని అయిన అహల్య బ్రహ్మ మానస పుత్రిక. ఆమె సృష్టి జరిగిన సమయంలోనే ఆమె సౌందర్యానికి మెచ్చి ఇంద్రుడు సూర్యుడు కొంచెం ఆశపడ్డారు. కానీ బ్రహ్మదేవుడు ఎందుకో ఆమెను గౌతమ మహర్షికిచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు గౌతముడు దీర్ఘ సమాధిలో ఉండేసరికి ఇంద్రుడికి పాత ఆశ మళ్ళీ తిరగబెట్టి గౌతమ రూపంలో వచ్చి అహల్యను చేరాడు. వచ్చింది ఇంద్రుడని అహల్యాదేవి గుర్తుపట్టింది. అయినా దేవరాజు అనే మోహంతో తప్పు చేసింది. వారికి సత్యోగర్భంతో వాలి అనే పుత్రుడు జన్మించాడు. కానీ విచిత్రంగా వాడు వానరాకారంతో ఉన్నాడు. ఇది గమనించిన సూర్యదేవుడు కూడా అహల్య దగ్గరికి వచ్చాడు. ఆమె మళ్ళీ మోహపడ్డది. వాళ్ళిద్దరికీ సుగ్రీవుడనే వానరుడు జన్మించాడు. తపస్సమాధి చాలించి ఇంటికి వచ్చిన గౌతమునికి ఇంట్లో 2 కొత్త కోతులు కనిపించాయి. వీరెవరా అని ఆయన ఆరా తీయసాగాడు. అప్పుడప్పుడే వయసు వస్తున్న అంజన తల్లి ఇంట్లో లేని సమయం చూసి ఈ కోతులు ఇద్దరు ఇంద్ర సూర్యుల పుత్రులని చెప్పింది. గౌతమ మహర్షి దివ్య దృష్టితో చూసి అది నిజమేనని తెలుసుకుని ఇంద్రుణ్ణి సూర్యుణ్ణి అహల్యను కూడా ఘోరంగా శపించాడు. ఈ కథ వాల్మీకి రామాయణం బాలకాండలో కొంచెం మార్పుతో ఉంది. పరాశర సంహిత ఆధారంగా ఇప్పుడు ఈ కథను మనం చెప్పుకుంటున్నాం. గౌతమ మహర్షి తన భార్యను శిలగా మారిపోమ్మన్నాడు. శిలగా మారి అవతరించబోయే శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ ఉండమని ఆ మంత్రం ఉపదేశించాడు. ఆమె శిలగా మారి లోపల ఆ మంత్రం జపిస్తూ ఉండిపోయింది.
రామస్తుతి. నిఖిల నిలయ మంత్రం నిత్యతత్వాఖ్య మంత్రం భవకులహర మంత్రం భూమిజా ప్రాణ మంత్రం పవనజసుత మంత్రం పార్వతీ మోక్ష మంత్రం పశుపతి నిజ మంత్రం పాతు మాం రామ మంత్రం ప్రణవ నిలయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశ మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం. ఇవాళ ఇక్కడితో ఆంజనేయ చరిత్రని ముగిస్తున్నాను. రేపు మరో కథతో కలుసుకుందాం. ఆంజనేయ స్వామి వారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్.